ఇయాల ఏ ఏరియాకు పోదాం? ఏ ఇంట్లో అయితే బంగారం పైకం బగ్గ దొరుకుతుంది? తాళమేసి ఉన్న ఇండ్లకు జొరుదామా, లేదంటే ముసలోళ్ళు ఒంటరిగున్న ఇండ్లు దేవులాడదామా? అబ్బో, దొరికితే పొరక పొరక చేస్తారు కాబట్టి ఎవ్వరు లేని యాళ్ళ చూసి గుల్లెకి చూద్దాం. ఏ గండ్ల చిల్లర చిక్కలు తప్ప ఏం దొరుకుతాయిరా? మంచి ఏటీఎం చూసి ఎత్తుకపోదాం. ఇగో ఈ సొంటి ఇకమతులు చేస్తుంటారు దొంగన్నలు. ఆ సొంటి పనిమంతుల ముచ్చట్నే ఇది కూడా. నిమ్మలంగా అడుగుల అడిగేసుకుంటా ఓ మోతెవరొచ్చిండు మొదలు. గీ బూట్లు నచ్చనట్టున్నాయి. ఇటు పక్కకొస్తుంటే ఇంకొకన్నొచ్చి చెప్పుల సైజు చూస్తుండు. ఇంతల్నే లైట్ ఎలిగినట్టు అనిపించే వరకు హబ్బెర కొడుకో దొరికినం రా అని ఉరుకుడే ఉరుకుడు. ఇంత ఆత్రంలో కూడా ఓ జత పట్టుకపోయిందంటే మంచి పనిమంతుడే. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ అపార్ట్మెంట్లకు సొర్రబడ్డరు చెప్పుల దొంగలు. పార్కింగ్లున్న బండ్లకెళ్లి పెట్రోల్ సుతా ఇగ్గుకపోయిండ్రు. సీక్రెట్ కెమెరాల చూసి దొరికించుకునే పనులున్నారు పోలీసులు. ఈ ముచ్చటిట్లుంటే అటు సిద్దిపేట జిల్లా అల్వాలలా ఒక్కనాడే 3 ఇండ్లకు సూటి పెట్టిండ్రు పనిమంతులు. తాళాలు ఉన్నటువంటి ఇళ్ళని తాళాలు విరగొట్టి ఒక ఇంట్లో 10,000 పట్టగొలుసులు, ఇంకో ఇంట్లో చెవి గులిపోయినాయని చెప్పేసి నమస్తే. తాళాలేసిన ఇండ్లే కాదు, ఇంటి ముంగట చెప్పులు కూడా ఈడుస్తలేరంటే గింత దరిద్రంగా తయారైండ్రేంద్రా నాయనా.